సో వార్ జరుగుతుంటే ఇండియాలో అందాల పోటీలు పెడుతున్నారని చెప్పేసి అగెనెస్ట్ మాట్లాడుతున్నారు చాలామంది. అంటే నేనేమంటున్నా అంటే డెవలప్ అవుతుంది తెలంగాణ, ఎప్పటివరకు అందాల పోటీలు ఎప్పుడు జరగల, ఇది ఒక కొత్త పరిణామంగా తీసుకోకుండా ఎందుకు దీనికి అగెనెస్ట్గా మాట్లాడుతున్నారు అనేది నా ప్రశ్న. చాలా బాగా మంచి ప్రశ్న అడిగారు. కానీ నేను ఇంకో ప్రశ్న అడిగితే ఏంటంటే, మిస్టర్ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? కనీసం పెన్షనర్స్కి ఎవరికైతే పెన్షన్ ఇవ్వాలో కనీసం సీనియర్ సిటిజన్ బతికైతే పెన్షన్స్ మీద వాళ్ళకి డబ్బులు ఇట్లా మొన్న స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, నాన్న కోసినా ఏం చేసినా నా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి. సో ఏం స్టేట్మెంట్లు అవి? ఒక సీఎం ఇచ్చే స్టేట్మెంట్ ఇది? డబ్బులు లేవు డబ్బులు లేవని చెప్పిండు. మరి దీనికి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? దీనికి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఒక పెన్షన్లు ఇవ్వట్లా, ఎవరికైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నదో వాళ్ళ జీతాలు ఇవ్వట్లా, ఏది చేయట్లేదు. ఇవి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా అనవసరంగా వేరే వాటి మీద డబ్బులు ఖర్చు ఎందుకు? లైట్ల మీద దీని మీద దాని మీద పెట్టడానికి ఈ డబ్బులన్నీ ఎవరికైతే అవసరం వాళ్ళకి ఇవ్వాలా. ఇప్పుడు మనిషికి ఏది అవసరం అంటే అందం పోటీనా లేకపోతే ఫుడ్డా? తిండి పెట్టగానే లైట్లు వేసుకుంటే అందాల పోటీలు పెడతారా? ఇదేంటి అసలు? ఈవెన్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వట్లేదంట గవర్నమెంట్. ఓపెన్గా స్టేట్మెంట్ నా దగ్గర డబ్బులు లేవంటాడు. కానీ వీటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సరే అందాల పోటీలలో ఏంటండి డెవలప్మెంట్? ఏం డెవలప్మెంట్? ఇప్పుడు అందాల పోటీలు లైట్లు వేసుకున్నంత సేపు వేసుకుంటారు, తర్వాత లైట్లు తీసేస్తే పోతుంది, తెలుసా? అది నేను లైట్ల గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. ఇప్పుడు హైదరాబాద్లో అందాల పోటీలు అనేది ఎక్కడా జరగల. అందాల పోటీలు అనేవి ఎక్కడో యుఎస్లోను యూకేలోను ఎక్కడెక్కడో జరిగితే చూస్తాం, కానీ ఆ మిస్ వరల్డ్ అంట మిస్ ఇండియా అంట మనం మాట్లాడుకుంటాం. కానీ ఒక హైదరాబాద్లో తెలుగు ప్రజలకు సంబంధించింది, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ, ఇందులో జరిగినందుకు జరుగుతున్నందుకు సంతోషపడాల్సింది ఎందుకు అంతమంది ఇంతకు బాధపడుతున్నారు అనేది అర్థం కావటం లేదు. బేసికల్లీ ఒకటైతే చెప్తా, అందాల పోటీలు ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అయినప్పుడు యూజువల్గా గవర్నమెంట్ ఒక్కటే పెట్టుకోదు, దానికి స్పాన్సర్స్ ఉంటారు. మనీ మొత్తం గవర్నమెంట్ ఇవ్వదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరన్న పాయింట్ మీద స్టిక్ అవుదాం. లెట్ మీ టెల్ యూ. సో మనీ మొత్తం గవర్నమెంట్ స్పాన్సర్స్ ఇస్తాం. మీరన్న పాయింట్ మీద స్టిక్ అవుదాం. ఇప్పుడు ఇందాక మీరు అడిగారు నన్ను, ఏం అడిగారు? గవర్నమెంట్ కి డబ్బులు వీటికుందా అని చెప్పేసి స్పాన్సర్స్ పెడుతున్నారు. చేయలేదు, అందుకే చెప్తున్నా. సో స్పాన్సర్స్ ఉంటారు, బట్ మొత్తం స్పాన్సర్స్ పెట్టుకోరు. ఈవెన్ గవర్నమెంట్ కూడా దాని జేబుల నుంచి ఎంతో అంత డబ్బులు పెట్టాల్సిందే. సో అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఈ లైటింగ్స్ పెట్టడము, లేదా ఆ ప్లేస్ వెన్యూలో కొంచెం అరేంజ్మెంట్స్ చేయడము, ఉన్న సిటీని కొంచెం ఇంకా ఎన్హాన్స్ చేసి చూపించడము, వీటికి మాత్రం ఖర్చు పెడుతుంది గవర్నమెంట్. దీనికైతే ఖర్చులు అవుతాయి. సో ఇవన్నీ ఖర్చులు ఆపేస్తే వాటికి పెట్టొచ్చు కదా అంటున్నాను. నేను చెప్పేది కూడా అదే, బేసిక్ నీడ్స్ ఇవ్వండి. ఇప్పుడు కనీసం జీతాలు ఇవ్వండి. ఇంతకు ముందు ట్రంప్ కూతురు ఇవాంక హైదరాబాద్ వచ్చిందా? హైదరాబాద్ వచ్చినప్పుడు మురిక్కుంటలు అవన్నీ చూపించలేరు కదా. రేపు ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పుకుంటుంది? హైదరాబాద్ ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నారు. మురికాలలు చూపియండి, మురికాలలు అంటే మురికాలలే చూపియండి. ఇదేమంటారు, బెగ్గర్స్ ఉన్నారా, బెగ్గర్స్ని చూపియండి. అంటే ఇప్పుడు ఎవరో వస్తున్నారు గెస్ట్ ఫారిన్ కంట్రీ అని చెప్పి బెగ్గర్స్ నంచి తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేస్తారు. బెగ్గర్స్ కనిపించద్దు, ఫారినర్స్ వస్తే అమ్మో పరువు వద్ది. ఆ టైంకి బెగ్గర్స్ అని తీస్తారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ బెగ్గర్స్ రోడ్స్ మీదకి వదిలేస్తారు. ఈ ట్రెండ్. సో ఉన్నది ఉన్నట్టు చూపించండి భయ్. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, మీరు ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఎలాంటి అమ్యూనిటీస్ ఇస్తున్నారు, పబ్లిక్ ఎంత మంచి చేస్తున్నారు, ఉన్నది ఉన్నట్టు చూపించండి. అంతేగాని లేనిది ఏదో ఇట్లా ఆర్బాటలకు పోయి డెకరేట్ చేసి లేనిది ఉన్నట్టు చూపించండి. ఇట్స్ బేసిక్. డెకరేషన్ అనేది మీరు మాట్లాడుకున్నట్లు ఇది బేసిక్. యూఎస్లోనూ యూకేలోనూ అందాల పోటీలు జరిగితే ఎలా ఎంత గ్రాండ్గా చూపిస్తారు. మన హైదరాబాద్ కనీసం గ్రాండ్గానే ఉంటారు. ఆ కంట్రీస్ ఆల్రెడీ గ్రాండ్గానే ఉంటాయి. మన కంట్రీనే ఇలా ఉంది. ఓకేనా? మన స్టేట్ ఏంటంటే ఎక్కడ చూసినా అంటే చెప్తున్నాను నేను, రోడ్స్ ఏది కూడా అసలు రేవంత్ రెడ్డి ప్రామిస్ చేసి వచ్చిన ఏది కూడా చేయలేదు. ఇది మాత్రం హానెస్ట్. డబ్బులు లేవట్గా చేయట్లేదు అని ఆయన చెప్తున్నాడు కదా, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అది ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఎందుకు లేవు? ఫస్ట్ క్వశ్చన్, ఎందుకు లేవు? లేవు అని చెప్పే కంటే ముందు ఎందుకు లేవు, ఎందుకు లేవని చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏం చేయబోతున్నాము, ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత సీఎం. జస్ట్ లేవు అని చెప్పడం కాదు. ఏదో కామన్గా ఇంట్లో ఇప్పుడు ఎట్లుంది తెలుసా, ఇంట్లో పిల్లలు వెళ్ళి ఫాదర్ అడుగుతారు డబ్బులు కావాలి నాన్న అంటే నా దగ్గర లేవు, కోసుకున్న దగ్గర లేవు అన్నట్టు స్టేట్మెంట్. అది ఈజ్ అ రెస్పాన్సిబుల్ సీఎం ఆఫ్ ద స్టేట్. అడగాల్సింది ప్రజలు కదా. స్టేట్మెంటే వర్స్ట్ స్టేట్మెంట్ టు బీ ఫ్రాంక్. అలా చెప్పడం అయితే అది డిగ్నిటీగా, నాకు డిగ్నిఫైడ్ స్టేట్మెంట్ అనిపించలేదు అది. అండ్ మీరు అన్నట్టు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడు. బట్ యాజ్ అ సీఎం ఏంటంటే
ఎందుకు లేవనే చెప్పాలి. తర్వాత నేను ఏం చేయబోతున్నాను, ఓకే నా దగ్గర డబ్బులు ఎందుకు లేవనడం కూడా ఆయన పబ్లిక్ చెప్పినట్టు స్టేట్మెంట్ ఉన్నాడు ఇచ్చి మ్యాక్స్. పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చి నేను ఇలాంటి రెమెడీస్ చేయబోతున్నాను, పబ్లిక్ కూడా మీరు కోఆపరేట్ చేయండి అండ్ నెక్స్ట్ ఈ స్టెప్స్ చేస్తే అట్లీస్ట్ ఒక హోప్ కూడా చూపించాలి. అట్లీస్ట్ నెక్స్ట్ వరకు నేను ఇలాంటి చేయబోతున్నాను, ఇది చేసినందుకు అట్లీస్ట్ నెక్స్ట్ మంత్కో లేకపోతే నెక్స్ట్ ట్రైమిస్టర్కో లేకపోతే 6 months తర్వాతనో చేంజెస్ అన్నది వస్తుంది, హోప్ఫుల్గా ఉందామని చెప్పాల్సిన బాధ్యత యాజ్ అ లీడర్ అయింది. ఆయన అదే అది అంటున్నాడు. చేయకుండా స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయింది వాపస్. గత ప్రభుత్వంలో అప్పులైనాయి, ఆ అప్పులు అట్లనే ఉన్నాయి, ఇప్పుడు అవి తీర్చడానికి నా దగ్గర పైసలు లేవు, ఇంకా డెవలప్మెంట్ యాడికెళ్ళి అవుతుంది అని చెప్తున్నాడు. దానికే స్టాండ్ తీసుకొని నేను ఇంకా మంచి కూడా చేస్తా అని చెప్తా. అయితే ఆ పని మీద ఉండండి, అది వదిలేసి ఇంకోటి కూడా చెప్తున్నా. ఇప్పుడు వార్ లాంటి సిచ్యువేషన్ ఉంది, వార్ లాంటి సిచ్యువేషన్లో మనకి అందాల పోటీలు అవసరం అని చాలా మంది అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? ఇప్పుడు వార్ జరుగుతుందని చాలా మంది అన్నం తినడం మానేశారా? ఆ కమెంట్ చేసిన వాళ్ళు వాళ్ళు అన్నం తినడం మానేశారా? అన్నం తినడం వేరు, ఇక్కడ అందాల పోటీలు అన్నేసరి వేరు. ఐపీఎల్ అన్నం తినడం అనేది బేసిక్ నీడ్. అన్నము, ఫుడ్, షెల్టర్ ఇస్ బేసిక్ నీడ్. బేసిక్ నీడ్ లగ్జరీకి కలపకండి. ఐపీఎల్ ఆపారా? ఐపీఎల్ చూడడం మానేశారా? ఐపీఎల్ ఆపేశారు, 1 week పోస్ట్ పోన్ చేశారు. అదే చెప్తున్నాను, బేసిక్ నీడ్స్ వేరు, లగ్జరీ ఇస్ డిఫరెంట్. ఇది లగ్జరీ. బేసిక్ నీడ్స్ ఏంటి? ఫుడ్, షెల్టరు, బట్టలు. ఇది బేసిక్ నీడ్స్ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని ప్రొవైడ్ చేయాలి. బట్ అదర్ సైడ్ ఏంటంటే ఇవన్నీ లగ్జరీస్, అవసరం లేని లగ్జరీస్, అవన్నీ దాని దిక్కు వెళ్ళొద్దు. ఇది నేను చెప్పేది. మీ దానికే వద్దాం. ఇప్పుడు అందాల పోటీలు పెట్టాలనుకుని రేవంత్ రెడ్డి అనుకున్నాడు. ఎంతమంది లేరు లక్షాధికారులు మన తెలుగు రాష్ట్రాలలో? తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో ఎంతమంది లేరు? ఫండ్స్ ఇచ్చి చేయించుకోండి కదా, మీకే హైదరాబాద్కి మంచి పేరు కదా. ఎంతమంది వస్తారు? హైదరాబాద్కి మంచి పేరు వస్తుంది కదా. హైదరాబాద్ మంచి పేరు వస్తుంది అని చెప్పి హైదరాబాద్లో ఉన్న ఈ కోటీశ్వర్లు, లక్షాధికారులు ఎంతమంది ముందుకొచ్చి ఇస్తారు? అది ప్రజల తప్పు కదా. ప్రజల తప్పు, గవర్నమెంట్ తప్పు, ఇద్దరిది ఉంది. ప్రజల తప్పు ఏంటంటే ఇప్పుడు ఒకటి, ప్రజలు అంటే ఏంటంటే ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటుంది, గవర్నమెంట్ ఏం చేస్తుందా అని ఎదురు చూడడమే ప్రజల పని. ఎలక్ట్ చేసుకునేది ఎందుకు? ఏదో చేస్తుంది గవర్నమెంట్ అని ఎదురు చూస్తూ చెప్పట్లేదు కదా రేవంత్ రెడ్డి గారు. ఏం చెప్తున్నాడు? ఆ స్టేట్మెంట్ ఎంత వేగ్ స్టేట్మెంట్ తెలుసా? ఇట్ వాజంట్ ఈవెన్ క్లియర్ స్టేట్మెంట్. వాట్ షుడ్ బి డన్ అనేది ఎక్కడ లేదు. ఇది చేయండి, అది చేయండి అని చెప్పాలి. ప్రజల కింగ్ అనేటోడు ఎట్లుండాలి తెలుసా? ప్రజల బెనిఫిట్స్, ప్రజల వెల్ఫేర్ దృష్టిలో పెట్టుకొని ఏదైనా చెయ్యాలి ఫార్ములేషన్స్ అనేది. కాకుండా ఇట్లా ఏదో వేగ్గా ఈ స్టేట్మెంట్ ఇచ్చేసి లిటరల్లీ కమెడియన్ లాగా అయిపోవడం అసలు నాకైతే కామెడీ అనిపిస్తుంది. కామెడీ అని మీరు అనుకుంటున్నారు, వాస్తవం ఆయన చెప్తున్నారు, వాళ్ళ నాయకులు కూడా చెప్తున్నారు. వాస్తవాలు ఎలా ఉండాలి అంటే ప్రజలు ఒప్పుకుని తగ్గట్టు ఉండాలి, ప్రజలు మెచ్చుకునేటట్టు ఉండాలి, కామెడీ ఉండవద్దు.